ఈ ఒక్క మాట ప్రతి తెలుగింట్లోనే వినిపిస్తుంది. గడపపై కూర్చుంటే దరిద్రం వస్తుందని పెద్దలు ఎందుకు చెప్పేవారు? నిజంగానే దరిద్రం వస్తుందా? పూర్వం ఇళ్లలో గడప చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇంట్లోకి వచ్చేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు అందరూ గడప ద్వారానే వెళ్ళేవారు. ఎవరైనా గడపపై కూర్చుంటే రాకపోకలకు అడ్డంగా ఉండేది. అంతేకాదు పాతకాలంలో ఇళ్లలో వెలుతురు తక్కువగా ఉండేది. గడప దగ్గర కూర్చుంటే లోపలికి వస్తున్న వాళ్ళు తగిలి పడిపోయే ప్రమాదం కూడా ఉండేది. అందుకే పిల్లలు అక్కడ కూర్చోకుండా ఉండేందుకు పెద్దలు గడపపై కూర్చుంటే దరిద్రం వస్తుంది అని చెప్పేవారు. అంటే అది భయపెట్టడానికి చెప్పిన మాట కాదు. ఇంటి క్రమశిక్షణ కోసం పెట్టిన ఒక తెలివైన నియమం. మన పెద్దల ప్రతి మాట వెనుక ఇలాంటి తెలివైన కారణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు చాలా ప్రాంతాల్లో గడపను లక్ష్మీదేవి ప్రవేశించే స్థానంగా కూడా భావించేవారు. అందుకే గడపను శుభ్రంగా ఉంచేవారు, ముగ్గులు వేసేవారు, అక్కడ కూర్చోవద్దని చెప్పేవారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు తోరణంను ఫాలో అవ్వండి.